నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఫ్యాన్స్ అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికొచ్చామో, ఇప్పుడే ఇక్కడ నుంచి అల్లు అర్జున్ గారిని ఏదైతే ఆస్పత్రికి తీసుకెళ్లారో, అక్కడ ఏదైతే వైద్య టెస్టుల తర్వాత మరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ఈ అంతా వ్యవహారం అంతా కూడా ఏదైతే సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అక్కడ తొక్కిసలాటలో రేవతి అనేటువంటి ఒక మహిళ మృతి చెందడము. సో, తన కుమారుడు కూడా ఇప్పుడు ఆసుపత్రి పారులో చికిత్స పొందుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము. సో, ఆ విషయంలో ఇవాళ ఎవరైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటి అంశం చూస్తాం. దీనిపైన చాలామంది పిటిషన్ కేసు కూడా వేయడం జరిగింది. సో, దీన్ని తీవ్రంగా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ఏదైతే అల్లు ఫ్యామిలీ సంబంధించి కావచ్చు, ఫ్యాన్స్ సంబంధించి కావచ్చు. అయితే ఇవాళ అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కూడా అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేనే వచ్చేటనంటూ కూడా మరి అల్లు అర్జున్ గారు ఒక ఆవేదనగా చెప్పడం అయితే మనం చూస్తూ ఉన్నాము. సో, హుటాహుటిగా మరి వారి ఇంటికి వెళ్ళి తీసుకురావడము, తీసుకొచ్చి ఇక్కడ మరి స్టేషన్లోకి తీసుకెళ్ళి కొంచెం విచారణ చేసిన తర్వాత మరి వైద్య పరీక్షలు చేపిస్తూ ఉన్నారు. ఆ వైద్య పరీక్షల తర్వాత అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం మనం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ భారీ ఎత్తున ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది. సో, అరెస్ట్ చేయొద్దంటూ కూడా కొంతవరకు అడ్డుకున్నటువంటి అంశాన్ని కూడా చూసాం ఫ్యాన్స్ నుంచి కూడా. సో, ఒక అర్ధగంట పాటు కూడా ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నట్టు తెలుస్తూ ఉంది. సో, ఇక్కడ క్లియర్గా అల్లు అర్జున్ పైన కూడా ఏవైతే సెక్షన్స్ ఒకసారి మనం చూసినట్లయితే 105, 118 అదేవిధంగా 315 BNSS సంబంధించి సెక్షన్స్ కింద మరి 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటే, సో ఇలా పడితే మాత్రం ఖచ్చితంగా నాన్ బెయిలబుల్గా నేను చూడొచ్చు అని కూడా మరి కొంతమంది చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. సో, మొత్తానికి అల్లు అర్జున్ ప్రమేయం లేదంటూ కూడా మరి ఫ్యాన్స్ అయితే చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఆ తొక్కిసలాటలో మరి జరిగినటువంటి అంశాన్ని అల్లు అర్జున్ పైనే జరిగింది కాబట్టి, అల్లు అర్జున్ వల్ల అక్కడికి రావడం వల్లే జరిగిందంటూ కూడా మరి తెలుస్తూ ఉంది. సో, అక్కడ పర్మిషన్ లేకుండా, అంటే వస్తున్నట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, ఆ బౌన్సర్ల తొక్కిసలాటలో కావచ్చు, మరి ప్రీమియర్ షో ఉందని చెప్పి కూడా మరి ఫ్యామిలీని తీసుకెళ్ళడం కూడా ఒక విధంగా కరెక్ట్ కాదని చెప్పి చాలా విధాలుగా అయితే మనకి రకరకాలుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో, ఏది ఏమైనటికీ కూడా ఒక ప్రాణం బలికొన్నది ఆ అంశం పైన. దాంతోపాటు తన కుమారుడు ఎవరైతే ఉన్నారో తను చావంచులో ఉండడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా నిలకడ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో, ఇవాళ అక్కడ ఏదైతే ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అంశము క్లియర్ కట్గా దానికి సంబంధించి ఇవాళ మరి తనపైన కేసు కావడం చూస్తూ ఉన్నాం. సో, ఈ వైద్య పరీక్షల అనంతరం మరి అల్లు అర్జున్ కోర్టులో హాజరుపరుస్తున్నారు, నాంపల్లి కోర్టుకు సంబంధించి. సో, అక్కడ మరి ఎలాంటి సెక్షన్లు మరి అల్లు అర్జున్ పైన వేస్తారు, ఇలాంటి అంశము మనకి తెలియనుంది అనేది మరికొంతసేపట్లో మనకు తెలియనుంది. సో, క్లియర్గా ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఏ సెక్షన్స్ పైన అల్లు అర్జున్ పైన పడే అవకాశం ఉంది. సో, అక్కడ జరిగిన సంఘటన ఎలా నిజ నిర్ధారణ చేస్తారనే అంశాన్ని వేచి చూడాల్సింది. చెప్పండి సార్, ఎట్లా చూడవచ్చు అల్లు అర్జున్? ఇది పుష్ప 2 సుకుమార్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక దేశవ్యాప్తంగా మన తెలుగు సినిమా అంటే ఏంటో ప్రూవ్ చేయగలం. బాహుబలి సినిమా తర్వాత, బాహుబలి కానీ, RRR ఇటువంటి సినిమాల తర్వాత మనం కూడా ఈ పుష్ప 2ని దట్టు పుష్ప 1 ద్వారా ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ హీరోయిన్ అవార్డు వచ్చింది. దాంతో ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చిందండి. ఇటువంటి చాలాసార్లు అల్లు అర్జున్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలాసార్లు ఎన్నో ఈవెంట్లు వాళ్ళు అటెండ్ అయ్యారు. సినిమా థియేటర్లలో కూడా ఇది ఫస్ట్ టైం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఫస్ట్ టైం కాదు. ఇది కాకపోతే ఏమైందంటే సోషల్ మీడియాలో ఆయనకి వస్తున్నట్టు ఎవరికి జనరల్గా ఇదివరకు తెలిసేది కాదు. సోషల్ మీడియాలో ఏమైందంటే సంధ్యా థియేటర్కి వస్తున్నారనే సంగతి తెలిసిపోయింది. ఈ విషయం కొద్దిగా ఊహించి ఉండేసి అల్లు అర్జున్ గారికి కానీ లేదంటే సంధ్యా థియేటర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి ఆయన రాకుండా చేసి ఉన్నట్లయితే ఇంత గొడవ ఉండేది కాదు. పోలీసు ఏంటంటే ఊహించలేదమ్మ. ఇది ఏంటంటే ఒకసారి అనుకోని సంఘటనలు, ఒక బీచ్లో ఉన్నారు, ఆ బీచ్లో అందరూ స్నానం చేస్తుంటే ఒకేసారి తుఫాన్ వచ్చింది, అంటే సునామీ వచ్చింది. సునామీ వస్తుందని తెలిస్తే, భూకంపం వస్తుందని తెలిస్తే మనం ముందే ఉంటాం కదా. సడన్గా అలాగా ఒక ఫ్లాష్ మ్యాప్ లాగా ఒకేసారి జనాలు ఒక 20 మందో 10 మందో తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారన్నమాట. అది చూసినట్లు, ఆ వీడియో చూసినట్టు తెలుస్తుంది మనకి. ఒక 10 మంది దగ్గరికి వెళ్ళిపోయారు, అంటే దగ్గరగా అల్లు అర్జున్ని దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు తెలియకుండానే ఒక పూనకలాగా వచ్చేస్తారన్నమాట. పూనకలాగా వచ్చి తోసేశారు. ఇది ఊహించుండరండి. ఇటువంటి సంఘటనలు కూడా ప్రతి సెలబ్రిటీ కూడా, అలాగే కొంతమంది స్వామీజీలు ఉంటారు, ఆ స్వామీజీలను దగ్గరగా చూడాలని కోరిక ఉంటుంది. కొన్ని దేవుళ్ళు ఫంక్షన్లు గుళ్ళో జరుగుతున్నప్పుడు కొన్ని ఊహించడం లేదు. అంటే ఆయన మామూలుగా చాలా సినిమాలు, ఇది ఒకటే టైం కదా, చాలాసార్లు వచ్చి ఆయన నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఒక వర్గం వాళ్ళ లేదంటే వ్యతిరేకం కాదు. అది
జరిగిన సంఘటన అర్థం చేసుకోవాలి. ఇది కావాలని చేసింది ఎవరు కాదు. ఇది ఊహించుంటే అల్లు అర్జున్ గారు ఊహించుంటే ఆయన రాడు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఊహించుంటే వాళ్ళందరూ కూడా ముందే ఎప్పుడూ కూడా తగిన చర్యలు, భద్రతా చర్యలు తీసుకుని ఉందరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఊహించలేదు. ఇది ఏమైనా ఒక తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పిల్లలు, ముఖ్యంగా ఒక పిల్లలు కూడా, మీ పిల్లలు తెలియక చాలా కోరికలు కోరుతారండి. ఏమని, వాళ్ళకి సాధ్యం కాని కోరికలు. ఇలాగ ఫస్ట్ డే సినిమా తీసుకెళ్ళమని, లేదో వాళ్ళకి కావాల్సిన వస్తువు తీసుకెళ్ళమని, ఒక డేంజర్ పొజిషన్ తీసుకెళ్ళమని ఇలా అడుగుతుంటారు. తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకుని అది వాళ్ళు చెప్పగలిగి ఉండాలండి. తప్పమ్మా, అలా ఇప్పుడు కాదు, ఇది కుదరదు, రష్ ఎక్కువ ఉంటుంది. బహుశా ఆ తల్లిదండ్రులు కూడా ఈ రేవతి హస్బెండ్ కానీ వాళ్ళు కూడా ఊహించుండరు, ఇంత రష్ ఉంటుందని చెప్పేసి ఊహించుండరు. దానివల్ల ఇలా జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇండియా మొత్తం కానీ ప్రపంచం మొత్తం మీద కానీ ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అల్లు అర్జున్ గారికి నేనైతే పర్సనల్గా నేను అనేది ఏంటంటే, కోర్టు ఇంటెన్షనల్గా వేరండి. ఇంటెన్షనల్ ఏంటంటే కావాలని అది హత్య చేయడం, కావాలని దొంగతనం చేయడం, కావాలని క్రియేట్ చేయడం కాదు కదా. ఇంత ఊహించకుండా వెళ్ళారు. ఫస్ట్ టైం కాదు ఇది. ఇటువంటిది అని అనుకోవడం అంతగా శిక్ష ఉండకపోవచ్చేమో నాకు అనిపిస్తుంది. రిమాండ్ కూడా ఉండకపోవచ్చు నేను పర్సనల్గా అనుకున్నాను. రిమాండ్ ఉండకపోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే కావాలని చేయడం వేరు, ఇది ఒక దాడి చేయడం వేరు, ఒక ప్రాపర్టీ మీద దాడి చేయడం వేరు, లేదంటే కావాలని వెళ్ళటం వేరు. ఇది ఊహించలేదు. ఒక సినిమా చూడ ఒక సగటు ప్రేక్షకుల్లాగా ఆయన వెళ్ళారు. అది ఒక మెగా అభిమానులు వేరే వాళ్ళు కావాలని చేస్తున్నారు. అదేం కుదరదు. ప్రభుత్వం ఇంకోళ్ళు ఎవరైనా చెప్పినంత మాత్రాన పోలీస్ డిపార్ట్మెంట్ విని అలాగే అండి మీరు అరెస్ట్ చేయమని మేము వెళ్ళి అరెస్ట్ చేస్తాం అలాగే ఉండదండి. ఎప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటి, సినిమా హీరోస్ అందరూ కూడా ఒకటే. ఇప్పటికైనా ప్రభాస్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జ్యోతి రెడ్డి గారు, మహేష్ బాబు, ఇటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా అర్థం చేసుకుని, ఇది ఒక గుణపాఠంగా అర్థం చేసుకుని, ప్రజలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే తల్లిదండ్రులు, ఫ్యాన్స్ కూడా అర్థం చేయాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఆయనకి, మీ అభిమాన హీరోకి ఇబ్బంది కలిగేలాగా మీరు మాట్లాడకూడదండి. మీరు చర్యలు చేయకూడదు. చూడండి, మీ ఫ్యాన్స్, మీ యొక్క అభిమానులు ఏమైతే అయిందో చూడండి. మీ అభిమానం వల్ల మీ హీరో ఇబ్బంది పడుతున్నాడు. మీరు బాగానే ఉన్నారు, మనం బాగానే ఉన్నాం. ఇబ్బంది పడితే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు, మళ్ళీ అప్పుడు అరెస్ట్ చేస్తారో అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో ప్రతి మినిట్, ఇదివరకు ఎందుకు లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇదివరకు సోషల్ మీడియా ఇంత ఎఫెక్టివ్గా లేదు, ఇప్పుడు చాలా ఉంది కాబట్టి ఇలా ఉందండి.